స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ పర్మనెంట్గా క్లోజ్ చేస్తే, రష్యా క్రూడ్ ఆయిల్ సప్లై ఆపేస్తే, సౌదీ అండ్ యూఏఈలో ఆయిల్ రిజర్వ్స్ అయిపోతే మన పరిస్థితి ఏంటి? నో ప్రాబ్లం, ఫ్యూచర్లో ప్రపంచానికే మనం ఫ్యూయల్ సప్లై చేస్తాం. వెల్కమ్ టు ట్రావెల్ ఇన్ 50s. బిఫోర్ కమింగ్ ఇన్ టు ద టాపిక్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అవును, మీరు వింటుంది నిజమే. ఫ్యూచర్లో న్యూక్లియర్ ఎనర్జీ ప్రొడక్షన్లో మనమే ముందుంటాం. 200 years వరకు మన దగ్గర ఇంధన నిల్వలు ఉంటాయి. మీరు అడగచ్చు, ఈరోజు గ్యాస్ సిలిండర్లే దొరకట్లేదు, 200 సంవత్సరాల గురించి మాట్లాడుతున్నారని. ఏప్రిల్ 6, 2026 ఇండియా గర్వించదగ్గ విషయం, ద ప్రౌడ్ మూమెంట్ ఆఫ్ ఇండియా. న్యూక్లియర్ పవర్ ప్రొడక్షన్లో అద్భుతమైన మైల్ స్టోన్కి చేరుకున్నాం. మీకు తెలుసు, చైనా రేర్ ఎర్త్ మెటల్స్లో ఫస్ట్ ఉంటే మన ఇండియా థోరియం నిల్వల్లో అగ్రగామిగా ఉంది. 25%, ప్రపంచంలోనే 25% ఆఫ్ థోరియం నిల్వలు మన దగ్గర ఉన్నాయి. కానీ న్యూక్లియర్ పవర్ జనరేట్ కావాలి అంటే యురేనియం కావాలి. కానీ మన దగ్గర యురేనియం నిల్వలు లేవు. అయితే 1950లోనే ఫాదర్ ఆఫ్ ఇండియన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ డాక్టర్ హోమీ జహంగీర్ బాబా గారు ఒక అద్భుతమైన 3 step ప్రాసెస్ ఈ న్యూక్లియర్ ఫ్యూయల్ ప్రొడక్షన్కి ఆల్రెడీ ఇచ్చారు. ఆ క్రిటికాలిటీని మనం ఇప్పుడు చేరుకున్నాం. అంటే తక్కువ ఇంధనాన్ని ఉపయోగించి ఎక్కువ ఇంధనాన్ని సాధించటం. అంటే 10 liters ఫ్యూయల్ కనుక మనం ఉపయోగించినట్లయితే 100 liters ఫ్యూయల్ మనకి బయటకు వస్తుంది. ఇది ఎలా సాధ్యం? ఫస్ట్ స్టెప్లో యురేనియంని న్యూక్లియర్ రియాక్టర్స్లో ఉపయోగిస్తారు. ఇది మనం బయట నుంచి తెచ్చుకుంటాం. ఈ స్టెప్లో ప్లూటోనియం బై ప్రోడక్ట్ వస్తుంది. ఈ సెకండ్ స్టెప్లో ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్స్ని ఉపయోగించి మరింత ఇంధనాన్ని తయారు చేస్తాం. ఇదే మనం సాధించిన అద్భుతం. ఇక్కడే మనం ఎక్కువ ఇంధనాన్ని సాధించేది. ఈ న్యూక్లియర్ ప్లాంట్ కల్పక్కం, తమిళనాడులో ఉంది. ఇప్పుడు మూడో స్టెప్కి వద్దాం. మనకున్న థోరియం మరియు బై ప్రోడక్ట్గా వచ్చిన ప్లూటోనియం కలిసి మళ్ళీ యురేనియంగా మారిపోతాయి. అంటే మళ్ళీ ఇక్కడ మనకి యురేనియం వచ్చింది, అత్యధిక ఇంధనం కూడా వచ్చింది. కేవలం రష్యా మరియు చైనా మాత్రమే ఈ టెక్నాలజీని ఉపయోగిస్తుంది. ఇది భారత్ న్యూక్లియర్ ఫ్యూచర్కి అతిపెద్ద మైల్ స్టోన్. దీనివల్ల మనకేం ఉపయోగం అంటే, భారత్కి ఎనర్జీ ఇండిపెండెన్స్ వస్తుంది. లార్జ్ స్కేల్లో ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. ఇంపోర్ట్ ఫ్యూయల్స్ మీద డిపెండెన్సీ తగ్గుతుంది. ఈ న్యూక్లియర్ పవర్ ఎనర్జీకి కార్బన్ ఎమిషన్స్ తక్కువ, సో ఇక్కడ పొల్యూషన్ తక్కువగా ఉంటుంది. ఇది ఒక క్లీన్ అండ్ లాంగ్ టర్మ్ పవర్ సొల్యూషన్. కల్పక్కం దగ్గర ఉన్న ఈ ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ని ఉపయోగించుకొని మన దగ్గర ఉన్న థోరియం శక్తిని ఉపయోగించుకొని ఫ్యూచర్లో ఇండియా సూపర్ పవర్గా ఆవిర్భవించబోతుంది. ఐ యామ్ ప్రౌడ్ టు బీ అన్ ఇండియన్.